అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ మాసంలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభంలో గురువు, మిథున కర్కాటక రాశిలో కుజుడు, కన్యలో కేతువు, రవి బుధులు మకర కుంభరాశిలో సంచారం చేయటం, శని కుంభరాశిలో సంచారం చేయటం, రాహు శుక్రులు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశి వాళ్ళకి ఫిబ్రవరి 15 వరకు కూడా కుజుడి యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి 15వ తారీఖు లోపలే మీరు ఏదైనా సరే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, భూములు అమ్మటం కానీ, కొనటం కానీ, ఇళ్ళు కట్టించటం కానీ, ఇళ్ళు అమ్మటం కానీ, భూ వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ ఈ ఫిబ్రవరి 15 లోపల మీరు పరిష్కారం చేసుకోవటం చాలా మంచిది, ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత అనేది ఫిబ్రవరి 15 వరకు కూడా బాగా పెరుగుతుంది. అలానే దాన్నే మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా మంచిది. అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, ఇంటి మీద కన్స్ట్రక్షన్ చేయటం కానీ, భూముల విషయంలో కానీ ఇలాంటి విషయాల్లో ఫిబ్రవరి 15 వరకు చాలా బాగుంటుంది. ఫిబ్రవరి 15 తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 12వ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఆరోగ్యంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, స్కిన్ సంబంధించిన ఎలర్జీస్ కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు అంటే బీపీ, షుగర్ లాంటివి ఏమైనా పెరుగుతున్నాయా అనేది కొద్దిగా ఒక టెస్ట్ చేసుకోవటం చాలా మంచిది. అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల బీపీ బాగా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రతి విషయాన్ని కూడా కొద్దిగా మిశ్రమంగా తీసుకోండి. అంటే లైట్గా తీసుకోమంటే నెగ్లెక్ట్ చేయమని కాదు, మిశ్రమంగా తీసుకొని దానికి సంబంధించిన మనుషులను పెట్టుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ఎందుకంటే స్కిన్ ఎలర్జీలు కానీ, బట్ బీపీ పెరగటం కానీ, అలానే ఫ్యాట్ కంటెంట్స్ పెరగటం కానీ కొంచెం తగ్గించుకోండి. ప్రమాదాలు కూడా జరగకుండా ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అంటే కుజుడి యొక్క ప్రభావం అలా ఉంది ఫిబ్రవరి 15 తర్వాతనే, ఆఫ్టర్ ఫిబ్రవరి 15. మిగతా గ్రహాలు మనం చూసుకునేటట్టయితే ఇక్కడ గురువు యొక్క బలం అనేది బాగుంది. గురువు వీళ్ళకి వచ్చేటప్పుడు దశమ స్థానంలో సంచారం చేస్తాడు. దశమ స్థానంలో గురువు చెడ్డవాడు కాదు, మిశ్రమ ఫలితాలు ఉంటుంది. ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఏదైతే ప్రణాళికాబద్ధంగా ప్రణాళికను అనుసరించి నేను ముందుకు వెళ్ళాలి, ఒక ఆలోచన, ఒక మార్గం అనేది మీకు తట్టే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మనిషికి ఒక ఆలోచన ఏర్పడాలంటే ఏదో రకమైన గ్రహం యొక్క ప్రభావం అనేది వాళ్ళకి పనిచేయాలి. అక్కడ గురువు యొక్క ప్రభావం అనేది దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా పుంజుకుంటారు. అలానే ప్రణాళికాబద్ధంగా 2-3 వ్యాపారాలు, 2-3 ఉద్యోగాలు, ప్రయత్నాలు ఎక్కువగా చేయటం, ఆ ప్రయత్నాల్లో వీళ్ళు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో గురువు ఇక్కడ చెడ్డవాడు కాదు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గురువు 2, 5, 7, 9, 11 స్థానంలో మంచివాడు, 10వ స్థానంలో మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. అలానే ఈ సింహరాశి వాళ్ళకి షష్టమంలో రవి యొక్క సంచారం, షష్టమంలో రవి మంచి చేస్తాడు కాబట్టి ఆరోగ్యం అనేది బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యంతో పాటు ఏదైతే వ్యాధులు ఉంటాయో అవి వచ్చినా కూడా వీళ్ళకి ఎఫెక్ట్ చేయకుండా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం, తోటి కొలీగ్స్ వీళ్ళకి సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే 6వ స్థానంలో బుధుడు కూడా వ్యాపార రీత్యా కూడా అందరూ కూడా సహకరించే అవకాశం ఉంటుంది. అలానే వీళ్ళు అందరివాడుగా బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బుధుడు వల్ల జ్ఞానం పెరుగుతుంది, ప్రణాళిక పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఆలోచనలు బాగా పెరుగుతాయి, చెయ్యాలని ఒక మనసులో యొక్క భావన కూడా బాగా పెరుగుతుంది. ఆ భావన వల్ల కూడా వీళ్ళు మంచి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బుధుడు వల్ల. కాబట్టి బుధుడు యొక్క ప్రభావం అనేది, బుధుడు వ్యాపార కారకుడు అంటారు. అంటే మెర్క్యూరీ ప్లానెట్ ఏమిటంటే రిప్రజెంటివ్ చేసేది బిజినెస్. ఈ బిజినెస్ ఒకటి. బుధుడు బుద్ధి కారకుడు అంటాడు. అంటే బుద్ధి బలం బాగా పెరుగుతుంటుంది. ఎక్కడ తప్పు చేస్తున్నామో, ఎక్కడ ఒప్పు చేస్తున్నామో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. కాబట్టి 6వ స్థానంలో బుధుడు ఉంటే భాగస్వామ్య వ్యాపారం, పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం బాగా కలిసి వస్తుంది. నూతన వ్యాపారాలు చేస్తారు, ఫ్రాంచైజ్ పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీస్ ఉందనుకోండి, గుంటూరులో పెట్టుకోవచ్చు, విజయవాడలో పెట్టుకోవచ్చు, రాజమండ్రి, ఎక్కడైనా సరే రాజమండ్రిలో పెట్టుకోవచ్చు, కాకినాడలో వైజాగ్ కానీ, కర్నూలు కానీ, కడప కానీ, ఎక్కడైనా సరే
వాళ్ళు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార రీత్యా విస్తరణ అంటారు, ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మొట్టమొదటి 15 రోజులు వ్యాపారం ప్రారంభం చేయండి. నూతన వ్యాపారం బాగా పెట్టుకోవచ్చు, తప్పులేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫిబ్రవరి 15 తర్వాత వ్యాపారం చేయొద్దండి. 15 రోజుల పాటే చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు కొంత రవిబుధులు అనేవాళ్ళు కొద్దిగా అనుకూలంగా ఉండరు, మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. దాని తర్వాత శని యొక్క ప్రభావం. శని పెద్దగా ప్రభావాన్ని ఇవ్వడు. అంటే ఎక్కువగా ప్రమాదం అనేది జరిగే అవకాశం అనేది లేదు. ఇక్కడ సప్తమ స్థానంలో శని ఉండటం వల్ల ఏంటంటే వివాహ ప్రయత్నంగా ఆటంకాలు జరుగుతుంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు ఆటంకాలు, అలానే ఏదో ఒక సమస్య రావటం, ఆ సమస్యకు ఆందోళన పడుతూ ఉంటారు. ఏదో కొంత పనుల్లో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేటు జరుగుతుంటాయి. అంటే ఆ పని దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. మనం దగ్గరికి వచ్చినట్టు వచ్చి ఆ పని వెనక్కి వెళ్ళటం ఒకటి, దగ్గరికి రాకపోవటం ఒకటి, ఇలాంటి స్థితిగతులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. నాకు రాలేదు కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు, ప్రధాన ఆందోళన చెందాల్సిన పని లేదు. లైట్గా తీసుకుని ముందుకు వెళ్ళండి. నాకు జరుగుతుంది, నాకేదో ప్రాబ్లం వస్తుందనేది ఆలోచన చేయొద్దండి. సప్తమంలో శని అనేవాడు ఏం చేస్తాడంటే లేటు చేస్తుంటారు పనులలో. అంటే ఒకరోజు జరగాల్సిన 2 రోజులు పోస్ట్ పోన్ చేస్తాడు. అందువల్ల ఆందోళన చెందాల్సిన పని లేదు. దాని తర్వాత అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల శుక్రుడు 8వ స్థానంలో కూడా మంచివాడే గోచారిత్యం. అంటే వివాహ సంబంధాలు, సుఖాన్ని అనుభవించడం, భోగాన్ని అనుభవించడం, తిరగటం ఒకటి, కొంత వ్యసన ప్రభావం కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆ వ్యసనాన్ని కొంత తగ్గించుకోండి. వ్యసనం అనేది ప్రభావం లేకుండా కొంత జాగ్రత్తగా ఉండండి. ఒక స్త్రీలకు వచ్చేటప్పటికల్లా కొద్దిగా ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే రోడ్ మ్యాప్ అని కన్ఫ్యూజ్ జరుగుతుంటుంది. అంటే నేను ఉద్యోగం చేయాలా లేకపోతే బిజినెస్ పెట్టాలా అనేది ఆందోళన చెందుతుంటారు. కాబట్టి మీ జన్మజాతకాన్ని బట్టి అనుసరించి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని నిర్ణయం చేసుకోవాలి. ఆందోళన చెందాల్సిన పని లేదు, మానసికంగా ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే ఏంటంటే వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాలి వీళ్ళు, ఈ రాశి వాళ్ళు. అనవసరంగా వేరే వాళ్ళతోటి వెళ్ళటం, మాట్లాడటం, కలవటం ఇలాంటి సందర్భాలు తగ్గించుకోవాలి. ఎవరితో అయినా సరే కొంత జాగ్రత్తగా ఉండి, అది కాలనీలో అనుకోవచ్చు, లేకపోతే మన చుట్టాల్లో అనుకోవచ్చు, బయట వాళ్ళతో మితంగా ఉండాలి. అంటే బంధువులతోటి కొంత గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బంధువులతోటి, మిత్రులతోటి కొంత వైర ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ వైర ప్రభావం లేకుండా చూసుకోవటం మంచిది. అంటే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల, అంటే కుజుడి యొక్క ప్రభావం వల్ల, రవి యొక్క ప్రభావం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల మిత్రులతోటి, బంధువులతో సంబంధ బాంధవ్యాలు తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అంటే తగ్గించుకోవటం అంటే ఏంటంటే మితంగా ఉండాలి. అంటే మితభాష ఉండాలి. గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని మనం మాట్లాడామంటే తొందరగా మాటలు వస్తాయి. అది పొలిటికల్ లీడర్ అనుకోవచ్చు, ఒక సినిమా యాక్టర్ అనుకోవచ్చు, సామాన్యుడు అనుకోవచ్చు, ఎవరైనా మాలాంటి వేదాంతం చెప్పే వ్యక్తులు అనుకోవచ్చు, ఎవరైనా సరే ఎనీ పర్సన్ మాట్లాడే వాళ్ళకి అలాంటి విషయాల్లోనే తొందరగా పొరపాటు జరుగుతుంటుంది బై మిస్టేక్. అందువల్ల గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడకుండా ఎదుటివాడిని అంచనా వేసి మాట్లాడండి, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల గొడవలు జరుగుతాయి. బంధువులతోటి, మిత్రులతోటి, నేను ఇందాక చెప్పినట్టుగా స్నేహితులతోటి కానీ, రిలేటివ్స్ తోటి కానీ గొడవలు జరిగే సందర్భం ఎక్కువ ఉంటుంది. ఆ గొడవలు జరగకుండా చూసుకోండి. అంటే ప్రతిదానికి కూడా మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఈ స్థితిలో ఈ గ్రహస్థితి అనేది ఇలా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సూచనలు. ఎందుకు చెబుతున్నా రాశిఫలాలు? ఈ నెలలో ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఈ క్యారెక్టర్ని మలుచుకోవాలి అంటే ఏంది, ఒకటి చెప్పటం కాదు, ఇలా జరిగింది కాబట్టి, గ్రహ ప్రభావం ఇలా ఉంది కాబట్టి చెడు జరగకుండా రక్షించుకోవటం. మనం ఆత్మరక్షణ అంటారు చూసారా, మనం ఆత్మరక్షణ చేసుకొని ఈ నెలలో ఈ విధంగా ఉంది, మనం చేసే పనిలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుండా చూసుకోవాలి. దానికి కొంత జాగ్రత్త పడి ముందుకెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కూడా కొంత చదువు మీద శ్రద్ధ పెట్టాలి. వేరే వ్యాపకాలను పక్కన తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. వీళ్ళు బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటే ఆటోమొబైల్ రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది. వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. ఏ పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే లలితా సహస్రనామ పారాయణం చేసుకోవాలి ఇంట్లో, అదొకటి. తర్వాత రుద్రుణ్ణి ఆరాధన చేయాలి, శివుణ్ణి ఆరాధన చేయాలి. తత్పురుషా విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే 2 జంట సర్పాలను దానం చేయాలి. అంటే 2 జంట సర్పాలను మంగళవారం రోజున సర్ప పూజ అనేది చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసి 2 జంట సర్పాలని ఆ రోజున బ్రాహ్మడికి దానం చేయటం,
కందులు దానం చేయటం వల్ల కూడా కందులు ఉలవలు దానం చేయాలి. చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా అంటే ఉంటుంది. జంట సర్పాలు అన్నారు కదా, అదేనా రాగితోటి రాగిది ఒకటి, వెండిది, లేదా 2 రాగివి, లేదా 2 వెండిది, ఒక రాగి ఒక వెండి, అలా చేసుకోవచ్చు. అలా చేసుకుని జంట సర్పాలను దానం చేస్తే వాళ్ళ కుజుడి యొక్క కేతు యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.